హై ఎవ్రీవన్. వెయిట్ లాస్ ప్రోగ్రాంలో అంటే హెర్బల్ వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్నప్పుడు స్టార్ట్ చేశాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. దానికన్నా ముందు మీరు హెర్బల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామనుకుంటే, డైరెక్ట్ హెర్బల్ కంపెనీ నుంచి మీరు ప్రోడక్ట్ పర్చేస్ చేసుకోవాలనుకుంటే, మీకు కంప్లీట్గా వెల్నెస్ కోచ్ గైడెన్స్ కావాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ. టాపిక్కి వెళ్ళిపోదాం. హెర్బల్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఏదైతే అనుకున్న వెయిట్ని రీచ్ అవ్వాలి అంటే 3 to 6 months పట్టొచ్చు, 8 months పట్టొచ్చు, 1 year పట్టొచ్చు. మన టార్గెటెడ్ వెయిట్ ఎంత? ఒక 20 kgs తగ్గాలి అంటే ఒక 3 to 6 months మనం గట్టిగా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు వీక్లీ 2 times మనం వెల్నెస్ చెకప్ రిపోర్ట్, బాడీ అనాలిసిస్ రిపోర్ట్ చూడాలి. చూసి మన దాంట్లో ఫ్యాట్ తగ్గుతుందా, మజిల్ తగ్గుతుందా, ఏం ఎక్కువ తక్కువ అవుతుంది, విజరల్ ఫ్యాట్ తగ్గుతుందా, ఒకసారి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకోవాలి. చూసిన తర్వాత దాన్ని కంప్లీట్గా కోచ్ దగ్గర కూర్చొని మీరు వర్చువల్ అయినా ఫిజికల్ అయినా కూర్చొని మాట్లాడాలి. ఏదైనా వర్చువల్ అయితే వర్చువల్లో డైట్ ప్లాన్ తీసుకోండి. వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా మనం కంప్లీట్గా డైట్ ప్లాన్ తీసుకోవాలి. అంతే మనం రోజు మొత్తంలో మనం ఫిజికల్ యాక్టివిటీని బట్టి మనం ప్రోటీన్ ఎంత తీసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే మనం ప్రోటీన్ బ్యాలెన్స్ ఉండాలి మన బాడీలో. కాల్షియం ఎంత తీసుకోవాలి, విటమిన్స్ ఎంత తీసుకోవాలి, మినరల్స్ ఎంత తీసుకోవాలి, ఫ్యాట్ ఎంత తీసుకోవాలి, కార్బోహైడ్రేట్ ఎంత తీసుకోవాలి, ఇది కంప్లీట్ డైట్ ప్లానింగ్ మనం తీసుకొని హోల్ డే 3 times మీల్లో అట్లా 3 బిగ్ మీల్, 3 స్మాల్ మీల్, 6 మీల్ ప్లాన్ కంపల్సరీ మీరు ప్లాన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీ స్లీపింగ్ హ్యాబిట్స్ ఎట్లా ఉన్నాయి, సో మీరు వాటర్ ఎంత తీసుకుంటున్నారు, డైలీ ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీ ఎంత తీసుకుంటున్నారు, ఏమైనా హెల్త్ ఛాలెంజ్ గురించి ఏదైనా తీసుకుంటున్నారా, మెడిసిన్స్ అట్లాంటివి. సో దానికి తగ్గట్టుగా మనం కంపల్సరీ రెగ్యులర్గా తీసుకుంటున్నామా లేదా ఒకసారి మనం వెరిఫై చేసుకోవాలి. ఏదైనా ఈ హెర్బల్ న్యూట్రిషన్ వాడే ప్రాసెస్లో ఏదైనా మీకు అప్స్ అండ్ డౌన్స్ అయినప్పుడు మీరు ఎవ్రీ వీక్ టు వీక్ మీకు రిజల్ట్ మానిటర్ చేస్తున్నారు కాబట్టి మీకు అంత ఈజీగా బౌన్స్ అయి చేయడం ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడైతే మన రెగ్యులర్ వెయిట్ మనం మానిటర్ చేస్తున్నామో 100% రిజల్ట్ వస్తుంది. కాబట్టి మనం ఎక్కువ షుగర్ ఫుడ్ అట్లాంటివి బయట కాకుండా హెవీ క్యాలరీస్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ ఇట్లాంటివి తగ్గించుకోవాలి. ఫ్రూట్స్, వెజిటేబుల్, ఫైబర్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. పచ్చి కూరగాయలు ఎక్కువ తీసుకోవాలి. సోరకాయ, బీరకాయ ఇట్లాంటివి ఎక్కువ తీసుకోవాలి. వాటర్ చాలా అంటే ఎక్కువ తీసుకోమంటే మీరు ఎవ్రీ 20 kgsకి 1 లీటర్ అంటే ఆల్మోస్ట్ 80 kgs ఉంటే ఒక 4 liters, మ్యాక్సిమం 5 liters అట్లా మనకి లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి. అట్లాగే మన స్లీపింగ్ మెడిటేషన్స్ ప్లాన్ చేసుకోవాలి. సో ఇవన్నీ మనం కంప్లీట్గా మనం తీసుకుంటేనే మనకి రిజల్ట్ వచ్చేసి 100%